హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిన్న మినీ వ్లాగ్కి ఇద్దాం అనుకుంటున్నా. మొన్ననే మనుషులు వచ్చిన ఈరోజు అందరూ సమ్మక్కలకు సారక్కలకు దేవుళ్ళకు మొక్కుకుంటున్నాం. సో మా ఊరు అదిలిపెట్టుపోయి అక్కడ ఏమేమి జరుగుతాయి ఏంటిది మా బామ్మడిని తీసుకొని పోతున్నా. మా మామూన్న అత్తమ్మ కూడా ముందర వెళ్తున్నారు. చూద్దాం ఈరోజు డే ఎట్లుంటుంది, ఎట్లా గడుస్తుంది, ఎన్ని చోట్ల తిరుగుతానో ఈరోజు మీకు ఇదంతా చూపెడతా మా కల్చర్ ఎట్లుంటుంది అనేసి. ఇప్పుడు అదిలిపెట్టి పోవాలంటే మందమరి నుంచి కూడా పోవచ్చు, పాలచెట్టు కంచెలి. కానీ ఇక్కడ నుంచి మాకు నస్పూర్ RK5 నుంచి దగ్గర చాలా. సో ఇట్లా వెళ్తాం RK5, గుడిపల్లి, పొన్నారం, తర్వాత మన అదిలిపెట్టు. అక్కడ కూడా ఈరోజు బోనాలు వస్తున్నారట, పోచమ్మ బోనాలు, ఇంకా మన వాళ్ళు దేవునికి వేసుకున్నారట. అండ్ కొత్తిల్లు ఉన్నది మనది. ఆ కొత్తిల్లు కూడా ఎట్లున్నది ఏంటిది సంగతి అన్నీ చూపెడతాం. ఇట్లుంటుంది మా బామ్మడితో జర్నీ అంటే మస్తు ఉంటుంది. అసలు బామ్మడి కాదు మరదలు, కానీ ఇక ఎక్స్పెక్ట్ చేస్తే ఉంటలే, సిగ్గుపడతాడు, గిచ్చుతాడు కూరగా. ఇక్కడ నుంచి వెళ్ళాలి, RK5 అంటారు ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా ఉంటుంది జర్నీ మాది. ఈ అడవిల నుంచి వెళ్ళాలి. చీకటి అయితే ఒక్క వెహికల్ కూడా ఉంటుంది ఇట్లా పడి, కానీ తక్కువనే, చాలా అంటే చాలా షార్ట్ కట్ అన్నట్టు ఇది. అంటే ఇక్కడ కోల్ మైన్స్ పడ్డాయి అన్నట్టు. మాది బొగ్గుగన్ల ఏరియా, మొత్తం కోల్ ఉంటుంది అన్నీ. ఈ అడవిల నుంచి అయితే జర్నీ మంచిగా అనిపిస్తుంది. అంటే ఏం వెహికల్స్ ఉండవు, ఎప్పుడో ఒకసారి వస్తాయి, మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్ ఉంటుంది ఇట్లా పడిపోతే. అది ఫాస్ట్ కొట్టచ్చు, బండి అయితే సంపచ్చు. మా బామ్మ చూస్తే అయితే స్మార్ట్ ఉన్నాడు. దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొక 2 కిలోమీటర్స్లో పొన్నారం. అక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ అదిలిపెట్టి వస్తుంది. ఇదే పొన్నారం విలేజ్. ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే మన అదిలిపెట్టి వస్తుంది. చేసాం మన అదిలిపెట్టికి. అందరికీ ఇప్పుడు మన పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది, ఇక్కడ వాతావరణం ఎట్లుంటుంది, ఒక పల్లెటూరులా అనేది చిన్న హోమ్ టూర్ లాగా చేసి చూపెడదాం రండి. చలో వద్దా. ఇది వచ్చేసి మన పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. అందరు ఉన్నారు. మయూరి నిలయం, మా అక్క పేరు రామిగా. ఏయ్ ఖుషి, హాయ్ అన్నయ్య. హోమ్ టూర్ మీరే. హాయ్. మాస్కులు పెట్టుకున్నారని దొంగ అనుకోకలి. మా చిన్న మాస్క్ది పాలు వచ్చిండు. మాకు డైరీ ఫామ్ ఉన్నది, ఖుషి డైరీ ఫార్మ్స్. ఇప్పుడు ఇంట్లోకి రాదు చూపెడతా. మా అక్కయ్య అత్తమ్మ అన్నట్టు, మేము ముద్దుగా అక్కయ్య అక్కయ్య అని పిలుచుకుంటాం. అక్కయ్య అంతేగా, మంచిగా ఉన్నావా? మా నాన్నమ్మ వచ్చింది, నాకు కూడా ఎప్పుడు వచ్చింది అది సర్ప్రైజ్. నేను మొన్న వచ్చిన చిన్నవాడినా ఎట్లా మా చిన్నవాడినా. ఇప్పుడు రాలిగో మా తమ్ముడిగో, మా చిన్న తమ్ముడిగో. ఏం పేరు చెప్పు? మిట్టు. బాగున్నారని అడిగేది మా పెద్దవాదినా, పెద్దన్నోళ్ళ భార్య. లోపల ఇల్లు మా పెద్దన్నోళ్ళ రూమ్ అన్నట్టు. ఎన్నోట్లు ఎట్లుంటాయి రొబ్బరాలి. ఇక్కడ గీడ కనబడుతుంటాడు దొంగడు, మా పెద్దన్నోళ్ళ కొడుకు రశ్వంత్. బ్యాండ్ కొడతాడు ఇక్కడ. ఏం చెప్తాన్నావురా ఇక్కడ? ఏం కొడతాను? ఒకసారి కొట్టి ఎట్లా పోతా చూద్దాం. కొడతా చూడాలి. మా పెద్ద బిడ్డ మిన్ను హాస్టల్ చదువుకుంటా. ఏ క్లాస్ నువ్వు? 7 సార్ ఎంత తెలియదా? 7 తెలియదంట చెప్పాలి. ఇక మా చిన్న రూమ్ ఇది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అన్నట్టు. ఇట్లా ఉంటుంది ఇక పల్లెటూరులో ఉంటే అట్లా అనిపిస్తాయి, కుప్పలు కుప్పలు ఉంటాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్. అంటే మా బేబీ ఉన్న ఖుషి ఆడుకొని అంగడంగడి చేసింది అంతా చూడండి. ఏయ్ సంపు. మా ఖుషి పాప ఇగో ఏమో చేస్తాను. ఖుషి అగో టీషర్ట్, కొత్త టీషర్ట్ వేసుకున్నాను. ఇది కూడా ఇప్పలే ఇంకా. కొత్త టీషర్ట్ వేసుకున్నావు ఖుషి. బాగా సిగ్గెక్కువ మా ఖుషికి. ఖుషి
ప్రతి కాడ టెంపుల్స్ ఉంటాయి, బయట ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటిదంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే టెంపుల్స్ ఉంటాయి అన్నట్టు. ఎట్లుంటాయో చూపెడతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి శివుని టెంపుల్ ఉన్న, ఇంకొకటి మల్లన్న దేవుని టెంపుల్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పట్టణాలు అనేవి చేస్తారు పెద్దమ్మ వాళ్ళు. మంచిగా గ్రాండ్గా జరుగుతుంది, ఒక పెళ్ళి లెక్క. పట్టణాలు అంటే మల్లన్న దేవుని పెళ్ళి, కళ్యాణం అట్లా. సో మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ. రండి చూపెడతా. ఇది మల్లన్న దేవుని టెంపుల్. మల్లన్న దేవుని టెంపుల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శివుని టెంపుల్. ఇక్కడ నుంచి అక్కడ మనం పోచమ్మ టెంపుల్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ అన్నట్టు. మదనం పోచమ్మ గుడి అన్నట్టు, చాలా పవర్ఫుల్, చాలా మహిమలు ఉన్న దేవత. ఖచ్చితంగా మొక్కుంటే జరుగుతుంది. ఇక్కడ ఉండడం వీళ్ళ అదృష్టం. ఇప్పుడు ఆల్రెడీ బోనాలు ఉన్నాయి అక్కడ. అందరికి ఇప్పుడు బోనాలు ఎట్లా ఉంటాయి అన్నీ చూపెడతాను నీకు.
అక్క 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 మంచిగా మొక్కుకొని నువ్వు కుప్ప కుప్ప పోయిలో నైతం పెట్టుకున్నావా వైడోటి నైతం లేదు బయట పందాలా ఓకే ఎంతో సూపర్ ఇది అసలైన వాసన ఘోరంగా ముట్టబోయి ఆగకి ముట్టవు గంటే ముట్టాలి ఈ దెబ్బతోనే చూసిందా అందుకో ముట్టాలే ముట్టలే మనం చేసిన మరి వచ్చే సంవత్సరం లేకపోతే లేదు బండారు కూడా ముడితేనే ముట్టు లేకపోలేదు బిడ్డ ఉంటే చేస్తా లేకపోతే ఈ సంవత్సరమే లాస్ట్ నీళ్ళు పోయి ఇక్కడికి రానే రాను వచ్చేసరికి మిగతా ఇట్లా ఏం కాదు అక్కడే బిడ్డ కూడా బిడ్డ కూడా ఇంకా సూపర్ పార్టీ ఇస్తా కొడుకు కాదు బిడ్డ కావాలి